నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ స్థానిక మూలాపేట ఏనుగ సుందరరామిరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో శనివారం జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబైక్ హజ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ నెల్లూరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి అనుషతో కలిసి ఈఎస్ఆర్ఎం సిహెచ్ఎస్ బాలికల పాఠశాల, వేద సంస్కృత పాఠశాలల్లో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 36 మంది విద్యార్థులను మేయర్ ఘనంగా సన్మానించి జ్ఞాపికలను బహూకరించారు. ఈ సందర్భంగా మేయర్, ఆర్డీఓలు మాట్లాడుతూ విద్యార్థుల కృషి, పట్టుదల, గురువుల మార్గదర్శకత్వం వల్ల మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించగలిగారని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాగరాజు, సిఐ కోటేశ్వరరావు, ఎంఈఓలు అబ్దుల్ హమీద్, తిరుపాలు, లబైక్ హజ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ నెల్లూరు స్వచ్ఛంద సంస్థ అధినేత్రి సయ్యద్ షబానా పర్వీన్, ఈఎస్ఆర్ఎం పాఠశాల ప్రిన్సిపల్ తిరుమలరాజు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు 500 దాటి పిల్లలు ఎంత ఉత్తీర్ణత సంపాదించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇంతమంది పిల్లలైతే ఎప్పుడు ఇంత ఉత్తీర్ణత తీసుకురాలేదు. అదేవిధంగా ఈ 26 అంటే చాలా గర్వంగా ఉంది. మీరందరూ ఇంత గొప్ప ఉత్తీర్ణత సంపాదించినందుకు, మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించినందుకు సార్ వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు సార్. మీ అందరికీ పిల్లల్ని ఎంతో కష్టపడి, అలాగే పేరెంట్స్కి కూడా మీరు ఇంకా పిల్లల్ని ఇంకా మోటివేట్ చేసి పిల్లలందరినీ ఇంకా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మున్సిపాలిటీ తరఫున 16 స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్. వాటిలో మొత్తం 48 పిల్లలు ఉత్తీర్ణత సంపాదించారు. ఫస్ట్ కానీ సెకండ్, థర్డ్ రావడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకి వీళ్ళందరికీ సన్మానించి చిన్న అదే అనిపిస్తుంది నాకు. వాళ్ళకు కూడా ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుండు అని నేను అనుకొని లిస్ట్ తీసి పెట్టించాను. నారాయణ సార్ గారు వస్తారు, వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఏదైనా బహుమతి ఇస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అలాగే పిల్లలందరూ ఇంకా బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని, ఇంకా సార్ వాళ్ళు చెప్పారు కదా, మీ అలవాట్లు అవన్నీ ఉండకుండా ఎలాంటి మార్పులు వస్తాయో అవన్నీ తల్లిదండ్రులతో కానీ మీకు దగ్గరగా ఉన్న సార్ వాళ్ళు ఎవరైనా సరే, మీకు ప్రేమగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ ఉన్నత స్థాయిలో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే మన ప్రభుత్వ పాఠశాలలు ఇంతగా మార్క్స్ తీసుకొచ్చారంటే అది చాలా సంతోషం, గర్వించదగ్గ విషయం అసలుకైతే. అలాంటిది ఇంకా మన పొంగూరు నారాయణ గారు అయితే మన స్కూల్స్ని ఇంకా మోడల్ స్కూల్స్గా తీసుకురావాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా విఆర్ స్కూల్ని ఎంతో బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అలాగే మన డివిజన్లో ప్రతి హై స్కూల్ కూడా అలా విఆర్ స్కూల్ మించి చేయాలని సార్ అభిప్రాయం. ఆయన అంత సంతోషపడుతున్నారు. వాళ్ళ సొంత నిధులతో కూడా ఎంతో కష్టపడి వాళ్ళు చేస్తున్న పనిని ఇంకా మీరు ఇలా ప్రోత్సహించడం చాలా సంతోషం. ఇలా మీ పిల్లలందరూ కలిసి ఎంతో కష్టపడి మంచి మార్కులు తీసుకొచ్చినందుకు తల్లిదండ్రులకే కాక ఉపాధ్యాయులకు కాకుండా గ్రామానికి, మన నెల్లూరు జిల్లాకి ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పిల్లలు ఇప్పుడే 10th ఇన్ని మార్కులు తీసుకొచ్చారంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, రాబోయే రోజుల్లో కూడా మీరే ఇంకా సూపర్ టాలెంట్గా ఉండాలని, తల్లిదండ్రుల కష్టం తెలుసుకొని ఇంకా బాగా చదువుకోవాలని ఈ సందర్భంగా. నమస్కారం. ఇక్కడ ఈఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఏదైతే మన 10వ తరగతి పిల్లలు ప్రతిభను చాటారో దాని గురించి షబానా గారి ఆధ్వర్యంలో అండ్ వివిధ శాఖల అధికారులు కూడా ఇక్కడ విచ్చే ఉన్నారు. వీళ్ళందరూ కూడా సత్కారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు 591 మార్క్స్తో, అంటే అర్బన్ కాన్స్టిట్యుయెన్సీలో పరంగానే అండ్ డిస్ట్రిక్ట్ పరంగా కూడా, ఇంక స్టేట్ పరంగా కూడా 590 అంటే ఇట్స్ అ గ్రేట్ ఫీట్. 591 ఇట్స్ అ గ్రేట్ ఫీట్. అండ్ అబవ్ 500 కూడా మార్క్స్ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎటువంటి, అంటే ఎక్కడా కూడా ప్రైవేట్ వాళ్ళకి తక్కువ కాకుండా ఈసారి మంచి ప్రతిభను చూపించారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకి ఆ షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ అది కూడా సక్సెస్ఫుల్, విజయవంతం అయిందని వీళ్ళ యొక్క రిజల్ట్స్ ద్వారా తెలుస్తుంది. సో వాళ్ళని అభినందించే కార్యక్రమంలో మనకి అంతిమ తీర్పు వాళ్ళ న్యూస్ పేపర్ వాళ్ళ ఆధ్వర్యంలో, ఆయన షబానా గారి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు అందరూ కూడా మేము వచ్చాము. వాళ్ళకి కొంచెం మోటివేషన్గా, అంటే ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది ఈ 10th క్లాస్ తర్వాతే స్టార్ట్ అవుతుంది. కెరియర్ ప్లానింగ్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, వాళ్ళ యొక్క మంచి సిటిజన్స్గా తీర్చిదిద్దేది ఈ 10th క్లాస్ ఎగ్జామ్ తర్వాతే వాళ్ళ లైఫ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఒక మోటివేషన్
మోటివేషన్గా టుడే ఇస్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ డే ఫర్ దెమ్. సో వాళ్ళు చీరప్ చేయాలని టీం అంతా వచ్చాం. థ్యాంక్ యూ. నమస్కారం, నేను లబ్బేక్ హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేతని. ఈరోజు ఈఎస్ఆర్ఎం స్కూల్కి రావడం జరిగింది. 10th క్లాస్లో హయ్యెస్ట్ మార్క్స్ పిల్లలు అచీవ్ చేయడం, వాళ్ళు పడ్డ కష్టం, ఇలా మేము చిన్న ఒక గిఫ్ట్స్ ద్వారా ఏదో ఒక మా సంస్థ ద్వారా ఇలా కంగ్రాచులేషన్ చేయడానికి వచ్చాము ఇక్కడ. అందుకు వచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆడియో మేడం గారికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మూలాపేటలో నేను క్లస్టర్గా వ్యవహరిస్తున్న ఏరియాలో ఉన్న ఈఎస్ఆర్ఎం హై స్కూల్ అంటే ఏనుగు సుందరరామరెడ్డి హై స్కూల్, ఇది పెద్దలు అప్పుడు దాతలు ఈ స్కూల్ని కట్టారు. ఇక్కడ కూడా మా కల్పం రమేష్ అన్న కూడా ఇక్కడే చదివి పాస్ అయ్యి ఇక్కడే మరి ఉద్యోగం చేస్తున్నారు. ఇది చాలా మంచి స్కూలు. అందులో లెబ్బే హర్బల్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత అయిన షబ్బానా పర్వీన్ గారు ఒక మంచి కార్యక్రమం పెట్టారు. ఆ మంచి కార్యక్రమం ఎవరైతే కష్టపడి చదివి గవర్నమెంట్ స్కూల్స్లో కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించారో వాళ్ళకి సన్మానించడమే కాకుండా వాళ్ళు భవిష్యత్తులో ఇంటర్మీడియట్ అయితేనేమి బీటెక్ అయితేనేమి ఏ విధంగా నడుచుకోవాలో అవి కూడా ఇక్కడ మన 1 టౌన్ సిఐ గారు అయితేనేమి మన ఆర్డీఓ మేడం అయితేనేమి అందరూ కూడా వాళ్ళకి చెప్పడం సూచనలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒక రాజకీయంలో తిరిగే ఒక సర్వసాధారణ వ్యక్తిని. నేను ఈ కార్యక్రమానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చాను. అది మా 1 టౌన్ సిఐ గారికి తెలుసు. ఒక పేద మహిళ, మతిస్థిమితం లేని మహిళ కాలువలో పడి మృతి చెందితే ఆమెని పోలీసు వాళ్ళ ద్వారా తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి నాకు తోచిన సహాయం నేను చేసి వస్తున్నా. అట్లాగే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మన నారాయణ సార్ గారు ఒక మంచి స్కూల్ డిఎస్ఆర్ హై స్కూల్ నిర్మిస్తున్నారు. త్వరలో దాంట్లో అడ్మిషన్స్ కూడా జరుగుతాయి. ఈ పేద విద్యార్థుల్ని మంచి బాటలో తీసుకుపోవడానికే ఆ ఒక స్కూల్ నిర్మాణం పూర్తవుతుంది. అదేవిధంగా నారాయణ సార్ కూడా ఈఎస్ఆర్ఎం హై స్కూల్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. మా నారాయణ సార్ గారి ఉద్దేశం కూడా పేద పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి మంచి చదువుని ఇప్పించి అది కూడా కార్పొరేట్ సంస్థల స్కూల్స్ కన్నా ధీటుగా ఒక మంచి చదువుని వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. కాబట్టి నేను పిల్లలందరికీ ఒకటే చెప్తున్నా, ఇంటర్మీడియట్ అమ్మ 10th క్లాసు, ఒకప్పుడు మేము 10th క్లాస్ పాస్ అవ్వడం అంటే గగనం. ఇప్పుడు 10th క్లాస్ కాదు మీకు మెయిన్, ఇంటర్మీడియట్ మెయిన్ అమ్మ. మీకు ఇంటర్మీడియట్ అనేది మెయిన్. ఆ ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయాలి. 591 కాదు, దాంట్లో స్కోర్ చేయాలి మంచి మార్క్స్. దాంట్లో స్కోర్ చేసి నీట్, ఆ తర్వాత బీటెక్, ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ అయితే క్యాంపస్ సెలక్షన్స్లో మీకు జాబ్స్ వస్తాయి. అది మీ టార్గెట్. మీరు ఇక్కడితో ఆగబాకండి, ఇంకా ఫాస్ట్గా మూవ్ అయ్యి బాగా చదివి అందరూ ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 1st ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.